ఇప్పుడు చెప్పు సిద్ధు, ఆ పీటల మీద మేం కూర్చోవాలా, మీరు కూర్చుంటారా? ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఓం శ్రీవాణి హిరణ్యగర్భాభ్యా నమః. బాబు, మీరిద్దరూ ముందుగా ఫుల్లుగా ఆ పీటలకు పసుపు రాయాలి. తర్వాత అక్కడక్కడ బొట్లు పెట్టాలి. బాబు, ఇప్పుడు మీరిద్దరూ లేచి ఆ పీటలకు దండం పెట్టుకుని పెళ్ళి బాగా జరగాలని, ఆ తర్వాత మీ కాపురం బాగా సాగాలని, పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటూ ఆ పీటల మీద కూర్చోండి. సిద్ధు, చెప్పండి సిద్ధు. మీ ఇద్దరిని చూస్తుంటే మీరేదో విషయం చెప్పాలని కానీ చెప్పలేక దాస్తున్నారని అనిపిస్తుంది. చెప్పండి సిద్ధు, ఏమైనా చెప్పాలా? చెప్తే కొన్ని అనర్థాల నుంచి బయటపడొచ్చు. చెప్పండి సిద్ధు. అదేంటి పీటల మీద కూర్చోకుండా అలా వెళ్ళిపోయింది? సిద్ధు, వెళ్ళి తీసుకునిరా సిద్ధు. తనకి ఒంట్లో బాలేదు, అందుకే వెళ్ళిపోయింది. పోనీలేమ్మా, ఇదేమంత ఇంపార్టెంట్ కాదు కదా. అంటే తనకి ఒంట్లో బాగోలేదు కదా. చెప్పండి, ఎవరు మీరు? సార్, మేము ఓ కేసు గురించి వాదించమని మిమ్మల్ని అడగడానికి వచ్చాం. సారీ, నాకు టైం లేదు. 2 months వరకు కొత్తగా ఏ కేసు టేకప్ చేయట్లేదు. అది కాదు సార్, ఒకసారి మా కేసు గురించి మీరు వింటే. వినే టైం కాదు, ప్రస్తుతం నాకు తినే టైం కూడా ఉండట్లేదు. సో ప్లీజ్ మీరు వెళ్ళొచ్చు. సార్, మీరు అలా అనకండి సార్. మీరు తప్ప ఈ కేసుని ఎవరు గెలిపించలేరనే మేం మీ దగ్గరకు వచ్చాం. మీరే వెళ్ళిపోమంటే. చూడండి, మీరే కాదు, మీలా చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. కానీ అన్ని కేసులు ఒప్పుకోలేను కదా, అంత టైం కూడా ఉండదు. సార్, మీకు కావాలంటే ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ లాయర్ పరశురామని డబ్బుతో కొనాలనుకుంటున్నారా? న్యాయానికి రేటు కట్టి మీరు అనుకున్న పని చేయించుకోవచ్చు అనుకుంటున్నారా? పరశురామ్ గారు, సారీ, మా బావ ఉద్దేశం అది కాదు. మాకు మీరు తప్ప వేరే దారి లేదు. అందుకే ఆయన ఏం చేసినా ఈ కేసుని మీరే టేకప్ చేసేలా చేయాలని అనుకుంటున్నారు. చూడండి, నా దగ్గరకు వచ్చిన ఏ కేసు అయినా నేను టేకప్ చేస్తాను. ఎప్పుడో తెలుసా? ఆ కేసులో ముద్దాయికి నిజంగా అన్యాయం జరిగినప్పుడు. అంతేగాని డబ్బులకు ఆశపడి అన్యాయాన్ని సపోర్ట్ చేయడు ఈ పరశురామ్. సార్, మీరొక్కసారి ఈ కేసు గురించి వింటే మీరే ఒప్పుకుంటారు సార్. నో మేడం. సార్ ప్లీజ్, మీరు న్యాయం కోసం ఎంతో తపన పడుతున్నారు. మీరు వాదించే కేసులో ఎవరికీ అన్యాయం జరగకూడదనుకుంటున్నారు. ఓకే, మీరే అన్యాయం చేస్తున్నారు కదా. నేనా? అవును సార్. ఈ కేసులో ముద్దాయికి అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయగలిగి చెయ్యలేనంటూ వదిలేయడం అన్యాయం చేయడమే కదా సార్. ఓకే, నిజంగా మీ కేసులో న్యాయం మీ వైపు ఉంటే నాకు డీటెయిల్ చెప్పండి. కానీ ఏమాత్రం తప్పు మీ వైపు ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్, న్యాయం మా వైపు ఉంది కాబట్టే మేము మీతో ఇంత ఫైట్ చేస్తున్నాం. ఓకే, కేసు గురించి మొత్తం డీటెయిల్స్ నాకు చెప్పండి. ఏ ఒక్క విషయం దాయకుండా చెప్పండి.
రోజీ గారి గురించి ఇంతకుముందు విన్నాను. ఆవిడ చాలా మంచిదని చాలామంది చెప్పేవారు. పాపం అలాంటి ఆవిడకి ఇలా జరగటం చాలా దారుణం. వినోద్ గారు, రోజీ గారి ఇంటి పెరట్లో ఆ కాగితాలు నగలు దాచిపెట్టడం నిజంగా మీకు తెలియదు కదా? తెలీదు సార్. ఓకే, ఇంక ఈ కేసు గురించి మీరు మర్చిపోండి. నేను ఈ కేసు టేకప్ చేస్తాను. ఖచ్చితంగా రోజీ గారిని ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఈ కేసులో మా గ్రాని నిర్దోషని ప్రూవ్ చేయడమే కాదు, ఆ పని వినోద్ చేయలేదని కూడా కోర్టులో ప్రూవ్ చేయాలి. మా గ్రానీకి వినోద్ వల్ల ఏ తప్పు జరగలేదని తెలియచేయాలి. అలాగే సంజయ్ గారు, మీరు ఇంక ఈ కేసు గురించి అనవసరంగా భయపడకండి. మీరేం జరిగితే బాగుంటుందనుకుంటున్నారో అదే జరుగుతుంది, నేను గ్యారంటీ. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. ఇట్స్ ఓకే మేడం. వినోద్ గారు, ఈ కేసు గురించి నేను రోజీ గారితో డైరెక్ట్గా మాట్లాడాలి. అలాగే ఆవిడ బెయిలు సంబంధించి కొన్ని సంతకాలు తీసుకోవాలి. ఓకే సార్, మీరు ఎప్పుడంటే అప్పుడే గ్రానీ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే కాదు, నేను కొన్ని పేపర్స్ ప్రిపేర్ చేయాలి. అవి చేసి మీకు కాల్ చేస్తాను. అప్పుడు మీరు వస్తే మనం ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే సార్. ఓకే, మీరు వెళ్ళండి, నేను ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాయర్ గారు. ఇదేంటి, రోజు ఈ ఇంట్లోకి వెళ్తుంది? ఎవరిది ఇల్లు? ఇది ఎవరికి అన్నం కలుపుతుంది? ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా? ఇదిగో తిను. నా పేరు అశ్విని. ఓకే అశ్విని, తిను. ఒక్క నిమిషం. రాణి, రోజు ఈ అశ్వినికి అన్నం తినిపించడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. అసలు ఎవరి ఈ అశ్విని? అసలు నువ్వెవరు? అంటే దీనికి కూడా తెలీదా? తెలియకుండానే అన్నం ముద్దలు కలిపి పెడుతుందా? అసలు ఏం జరుగుతుంది? నేనెవర్నా? నేనెవరినైతే నీకెందుకు? నువ్వెవరినైనా తీసుకొచ్చావా? లేదు, నేను ఒక్కదానే వచ్చాను. కాదు, నీతో పాటు ఎవరో వచ్చారు. విజయ్ గారు వచ్చాడా?
ఎవరు లేరు కదా. ఉన్నారు, ఇప్పుడే వెళ్ళిపోయారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఆ కిటికీ నేను నిన్ను చూడాలని తీసినప్పుడు 30 degrees యాంగిల్లో మాత్రమే తీసుంచాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 degrees యాంగిల్లో తెరుచుంది. గాలికి తెరుచుకుని ఉండొచ్చు కదా. ఆ కిటికీ కొంచెం గట్టిగా తోస్తే గాని తెరుచుకోదు. నిన్నటి నుండి గాలి వేయలేదు. అమ్మో, దీని బిహేవియర్ చూస్తే పిచ్చిదానిలా ఉంది, అలవాట్లు చూస్తే చిన్నపిల్లలా ఉంది, కానీ బ్రెయిన్ చూస్తే ఇంటెలిజెంట్లా ఉంది. అసలు ఇది ఎవరై ఉంటుంది? నీ డౌట్స్ తర్వాత ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మా అమ్మమ్మ ఈ విషయం ఎవరికి తెలియనివద్దంది. ఇంతకీ రోజు ఎలా ఉంది? సెల్లో ఉంటే ఎవరు కూల్గా ఉండలేరు కదా. బాధ పైకి కనపడివ్వకుండా బానే ఉంది. బెయిల్ కోసం ట్రై చేస్తున్నారా? చేయకుండా ఎలా ఉంటారు? అందరూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. రా బావా, ఏంటి అక్కడే ఆగిపోయి ఆలోచిస్తున్నావు? రా. లేదు లోకి, మీరెళ్ళి అమ్మమ్మతో మాట్లాడరండి. అదేంటి బావా? ప్లీజ్ మీరెళ్ళి మాట్లాడండి లోకి. బావా రా బావా. అర్థం చేసుకో లోకి, కిందికెళ్ళి ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళాలనుకోవటం మూర్ఖత్వం. సిచ్యువేషన్ బాగోనప్పుడు సాయం చేయాలనుకోవటం అమాయకత్వం. ఇప్పుడు నేను అమ్మమ్మ కంటి ముందుకొస్తే అమ్మమ్మ మనసులోకి అనుమానం వస్తుంది, మొహంలోకి బాధ వస్తుంది. నేను చేసే ఈ సాయం వెనుక ఇంకేదో చీకటి నీడ ఉందనుకుంటుంది. అమ్మమ్మ బాధపడితే నాకు నరకంగా ఉంటుంది లోకి. అందుకే మీరెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకోనండి ప్లీజ్. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు బావా. లేదు లోకి, ఒక మనిషి మంచి పేరు సంపాదించుకోవటం ఎంత కష్టమో చెడ్డ పేరు పోగొట్టుకోవటం అంతకన్నా కష్టం. కానీ బావా, నువ్వు గ్రానీ ముందుకు వస్తేనే కదా ఆవిడ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో తెలుస్తుంది. కంటి ముందు కనిపించేదంతా నిజమని నమ్మేస్తే అమ్మమ్మ నేరస్తురాలే అవుతుంది. నోటితో చెప్పేదంతా నిజమని నమ్మేస్తే అమ్మమ్మ నిర్దోషి అవుతుంది. అసలు ఏ సమస్య లేకుండా పోతుంది. వెళ్ళండి లోకి ప్లీజ్. గ్రానీ, గ్రానీ ఏంటిలా అయిపోయారు? ఏమైంది? ఫుడ్ పాయిజన్ అయిందిరా. ఫుడ్ పాయిజనా? ఎలా తాతయ్య? మనవాడే పగవాడై పురుగులు పట్టిన అన్నం పంపిస్తే వాడి మీద ప్రేమ కొద్దీ ఆ అన్నం తినేసిన ఆవిడకి ఆరోగ్యం పాడవక ఏమవుతుందిరా? నేను పురుగులను పంపించడం ఏంటి? నో, మళ్ళీ ఏదో కుట్ర జరిగింది. నేను అసలు ఏ క్యారేజీ పంపలేదు. ఈ విషయం అమ్మమ్మకి తాతయ్యకి చెప్పాలి. బావ గ్రానీకి అలాంటి భోజనం పంపించాడా? అలా ఎలా పంపిస్తాడు గ్రానీ? పంపిస్తే మంచి భోజనమే పంపిస్తాడు కదా. అది తిన్న మాకు తెలుసు.
బావ అలా ఎందుకు చేస్తాడు? అది పంపించిన వాడికి తెలియాలి. అసలు ఆ అన్నం పంపించింది బావే అని రుజువేంటికి రాని? అది తీసుకొచ్చిన కానిస్టేబుల్స్కి తెలియాలి. వాడలాంటి అన్నం పంపించాడని నాకేం వాడి మీద కోపంగా లేదు. కాకపోతే వాడికి నా మీద అంత కక్ష ఎందుకు పెరిగిందో అది నాకు అర్థం కావడం లేదు. ఈ ద్వేషం వాడి మనసులోంచి ఎలా పోగొట్టాలో నాకు తెలియడం లేదు. గ్రానీ, లేదు గ్రానీ, బావకి మీ మీద ద్వేషం ఉంటుంది అంటే నేను నమ్మను. నమ్మకం నిజం కాదుగా లోకి. పోనీ బావని తీసుకొచ్చి నిజం చెప్పించునా గ్రానీ? చెప్పేవన్నీ నిజాలే అవుతాయని ఒక పోలీస్గా నువ్వే చెప్పగలవు లోకి. ఇప్పుడింక నీ ముందుకొచ్చినా నా నిజాయితీ నిరూపించుకోలేనమ్మమ్మా. సరేలే లోకి, ఇదంతా ఎందుకు గాని నువ్వెందుకు వచ్చావో చెప్పు. రేపు మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో మీ తరపున వాదించడానికి లాయర్ కావాలి కదా, అందుకే ఈయన తీసుకొచ్చాను. ఈయన లాయర్ పరశురామ్, ఇక్కడ ద మోస్ట్ పాపులర్ క్రిమినల్ లాయర్. నమస్తే మేడం. ఈయన మిమ్మల్ని కేసు గురించి డీటెయిల్స్ కనుక్కుందామని వచ్చారు. చెప్పండి మేడం, ఆ రోజు మీ ఇంట్లో ఏం జరిగింది మొత్తం చాలా డీటెయిల్గా చెప్పండి. ఓకే మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు మీకు ఈ ఆస్తికి ఏ సంబంధం లేదని తెలుస్తుంది. అంతేకాదు, ఈ కేసులో మీరెవరూ పట్టుకోలేని కీలకమైన పాయింట్లు నేను పట్టుకున్నాను. రేపు కోర్టులో వాటిని రైట్ చేస్తాను, మీకు బెయిల్ ఇప్పిస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని నిర్దోషిగా కూడా ప్రూవ్ చేస్తాను. మేడం, ఇదిగోండి, ఈ ఫైల్స్ మీద సంతకం చేయండి. ఓకే మేడం, మీరు ఇంక రిలాక్స్గా ఉండండి, అంతా నేను చూసుకుంటాను. ఓకే కిరాణి, ఇక మేము వెళ్తాం తాతయ్య. సరే. రోజీ, నీకు తప్పకుండా బెయిల్ వస్తుంది. లోకి, థ్యాంక్ యూ లోకి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు బావా, నువ్వు చెప్పింది నిజమని నమ్మాను కాబట్టే ఈ పని చేశాను. రేపు కోర్టులో తప్పు నీదని తేలితే ఇవే చేతులకి సంకెళ్ళు వేస్తాను. ఇట్స్ మై డ్యూటీ, అంతే. పదా. సరే.
రోజీ కేస్. ఓడిపోతే వచ్చే లాభం ఈ ఎంటీ చెక్